కొడుకు కోసం మంచిగా ఆలోచించిన తండ్రిని మోసం చేసిన కొడుకు. ఎంత దౌర్భాగ్య జీవితం అండి. తండ్రి అనుకునేవాడు, నా కొడుకు నన్ను చాలా బాగా ప్రేమిస్తున్నాడు, వాడి ప్రేమించిన ప్రేమ ఈ లోకంలో ఎవ్వరు ప్రేమించరు, నేనంటే ఎంత ఇష్టమో నా కొడుకుకి. తండ్రి ఊహల్లో బ్రతుకుచున్నాడు. ఆ బిడ్డ భవిష్యత్తును బాగా ఉంచాలని చాలా ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు ఒక తండ్రి. కానీ బిడ్డ ఏం చేశాడు తెలుసా? ఒకరోజు కొడుకు కోసం, భవిష్యత్తు కోసం దాచిపెడుతున్న ధనాన్ని వెంటనే తీసుకుని అది ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి దానిని దొంగిలించాడు. దొంగిలించినప్పుడు తండ్రికి తెలిసింది, ఆ పెట్టెలో ఉన్న లాకర్ తాళం ఎక్కడ ఉంటుందో తండ్రికి కొడుకుకు మాత్రమే తెలుసు. అందులో ఉన్న ధనం పోయిందంటే దానికి గల కారణం ఎవరని చూస్తే కొడుకని తండ్రికి తెలిసిన వెంటనే గుండె లోతులోంచి, గుండె కోతలోంచి బాధ. ఆ డబ్బు తీసినందుకు కాదు, ఆ తండ్రి దగ్గర మోసం చేసి తీసుకున్నందుకు. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆ ధనం ఎవరి కొరకు కూడబెడుతున్నాడంట? తండ్రి కుమారుడి కోసం, అతని కోసమే ఆ ధనాన్ని కూడబెడుతున్నాడు. ఆ ధనం కూడబెడితేనే బ్రతుకు ఇంకా బాగుంటుంది అని అనుకున్నాడు తండ్రి. ఈనాటి దినాన్ని కూడా, ఆ దినమున యేసయ్య సిలువ వేయబడక ముందు దినము కూడా అలాగే యేసయ్య శిష్యుల్లో ఒకడు ఆయనను అమ్మిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా.